హలో ఎవ్రీవాన్, ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సింపుల్ టేస్టీ గోంగూర కోడిగుడ్డు అండి. ఎంత బాగుంటుందోనండి, పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలో అట్లా గోంగూర కోడిగుడ్డుకు పెట్టుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేనైతే 6 గుడ్లు ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగేసి మంచిగా 5-6 సార్లు శుభ్రంగా కడిగేయండి, ఎందుకంటే గోంగూరలో ఉసుకుంటుంది కదా. కడిగేసి పక్కన పెట్టేసుకోండి. కోడిగుడ్లు అయితే మంచిగా ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. 3 టైప్స్ అట్లా ఘాట్లు పెట్టుకుంటే మనం ఫ్రై చేస్తాం కదండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఇంకా మనం ముందే గోంగూర ఒలిచి పెట్టుకున్నాం కదండి, గోంగూరని పచ్చిమిరకాయలు ఉడకపెట్టుకుందాం. పచ్చిమిరకాయలు 4-5 పచ్చిమిరకాయలు వేసి గోంగూర వేసి 2 నిమిషాలు అలా కుక్ చేస్తే గోంగూర ఉడికిపోతుందిలేండి. చూసారు కదా, గోంగూర అంతా చాలా థిక్గా వచ్చేసింది. స్పూన్తో అలా అంటేనే మెత్తగైపోతుందండి, మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా అట్లా కలపాలండి. ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మళ్ళీ మనం కుక్ చేయాలి కదా, గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఆ మాత్రం వస్తే ఇంక తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి నేను ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 2-3 ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అట్లా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, గోంగూర కదండి. ఆనియన్స్కి గోంగూరకి చాలా లింక్ ఉంటుందండి. ఆనియన్స్తో గోంగూర తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి. కొంచెం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. నేను అప్పుడే పట్టుకున్నానండి ఫ్రెష్గా. అట్లా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి గంటతో అలా కలిపేసి అవన్నీ వేగిన తర్వాత మనం ముందే గోంగూరను ఉడకపెట్టుకున్నాం కదండి, గోంగూర అంతా వేసేసి గంటతో అలా కలిపానండి. చూసారు కదా, గోంగూరలో ఆయిల్ పైకి అలా తేలుతుందో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి. కొంచెం 1 కప్పు వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనం గోంగూర కోడిగుడ్డు చేస్తున్నాం కదండి, ఫ్లేవర్ బాగుండాలి, పుల్లగా బాగుండాలి కదా. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒకసారి అట్లా గంటతో కలిపేసి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. గోంగూరలో ఆయిల్ అంతా చూసారు కదా పైకి తేలింది. ఇప్పుడు మనం ముందే వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందాం. ఎగ్స్ని వేసి ఒకసారి అట్లా గంటతో కలిపేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇంకొకసారి అట్లా మూత పెట్టేసానండి ఒక 5 నిమిషాలు. ఆ మసాలా ఫ్లేవర్ అనేది గోంగూరకు పట్టాలి కదండి. వావ్, స్మెల్ అయితే భలే వస్తుందండి. గోంగూర కోడిగుడ్డు రెడీ. ఎమ్మి కర్రీ అండి, అన్లిమిటెడ్ టేస్ట్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. గోంగూర కోడిగుడ్డి ఇలా ట్రై చేయండి, పుల్లగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేనైతే అన్నం పెట్టేసుకున్నానండి, ఎప్పుడెప్పుడు తిందామని రెడీగా ఉన్నాను కదా. ఇంకా నేనైతే 3 ఎగ్స్ చేసుకున్నానండి. నాకు గోంగూర కోడిగుడ్డు అంటే చాలా ఇష్టం అండి. మంచిగా వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని అట్లా ఎగ్ని కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరే లెవెల్ అండి. అసలు గోంగూర పుల్లగా ఉంటుందండి, దానికి కాంబినేషన్ కోడిగుడ్డు అయితే అసలు ఆ టేస్ట్ లెవెల్ వేరు, అదిరిపోతుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.